ఇవాళ 42, 49, 50 వార్డులో 3 కోట్ల రూపాయలు చేయవచ్చు. కొన్ని చోట్ల రోడ్లు, కొన్ని చోట్ల రైళ్లు చేంజ్ చేస్తాం. గత 5 సంవత్సరాలుగా పరిపాలన మీద దృష్టి పెట్టకపోవడం వల్ల అభివృద్ధి కుంటుపడటం జరిగింది. ఆ అభివృద్ధి ఒకసారి 5 సంవత్సరాల అభివృద్ధి ఈ 2 సంవత్సరాల అభివృద్ధి చేయడానికే కష్టసాధ్యం. అయినప్పటికీ ఈ 2 సంవత్సరాల్లో వేళకి 12 కోట్ల రూపాయలు వేల దాకా పెట్టడం జరిగింది. అందులో మొన్న పిల్లి అనంతలక్ష్మి గారు, సత్యనారాయణమూర్తి గారు, నేను కలిసి మంత్రి గారి దగ్గరికి వెళ్తే అనంతలక్ష్మి గారు కొన్ని ఎలక్షన్ ప్రామిసెస్ ఉన్నాయి, అది ఒక 3 కోట్ల దాకా కావాలంటే వెంటనే మంత్రి గారు అంటే 3 కోట్ల రూపాయలు ఇచ్చారు. ఆ 3 కోట్ల రూపాయలు ఈవేళ శంకుస్థాపన చేస్తూ ఉన్నాం. అట్లాగే ఇంకొక 3 కోట్ల రూపాయలు శాంక్షన్ అయ్యి సిద్ధంగా ఉన్నాయి. అలాగే ఇంకా కొంతమందికి నేను ఇచ్చిన మాట ఎలక్షన్ వాటిలో నేనైతేనండి, కూటమి తరఫున అనంతలక్ష్మి గారు అయితేనండి, మేము తిరిగి తప్పించినట్టు కొన్ని మాటలు ఉన్నాయి. ఆ మాటలన్నీ కూడా పరిపూర్ణంగా ఈ సంవత్సరంలో పూర్తి చేసేస్తామని చెప్పి గత 2 సంవత్సరాల కాలంలో కాకినాడ రూరల్ నియోజకవర్గం అభివృద్ధికి కేంద్రంగా, సంక్షేమానికి కేంద్రంగా తయారైంది గర్వంగా చెప్పగలుగుతాం. ఎందుకంటే 1150 కోట్లు అభివృద్ధికి కానీ సంక్షేమానికి కానీ ఖర్చు పెట్టడం జరిగింది. గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి గారు, అలాగే గౌరవనీయులు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు, అలాగే లోకేష్ గారి వల్ల 35 మోడల్ స్కూల్స్ తేవడం జరిగింది. అలాగే 3 హై స్కూల్స్, ఒక హై స్కూల్ తేవడం చాలా కష్టమైన పరిస్థితుల్లో 3 హై స్కూల్స్ తేవడం జరిగింది. అలాగే పవన్ కళ్యాణ్ గారి పేరు మీద 75 కోట్ల రూపాయలు ఎన్ఆర్జీఎస్ వర్కింగ్ తేవడం జరిగింది. పశువుల తొట్లు, పశుశాలను కూడా నిర్మించడం జరిగింది. అట్లాగే మన ముఖ్యమంత్రి గారు మన యొక్క ఆరోగ్యం గురించి అడుగడుగునా చాలా శ్రద్ధ తీసుకుంటూ ఉన్నారు. నేను కానీ అనంతలక్ష్మి గారు కానీ మా ఇద్దరికి కూడా పిలుపుకోవడం ఇవ్వడం జరిగింది. ఎవరికైనా సరే ఆరోగ్యశ్రీలో అవ్వదనుకున్నప్పుడు కానీ జనరల్ హాస్పిటల్లో సరైన ట్రీట్మెంట్ జరగలేదనుకున్నప్పటికీ, ఎందుకంటే జనరల్ హాస్పిటల్ ట్రీట్మెంట్ బాగు చేస్తూ ఉన్నాం. త్వరలో దాని మీద 150 కోట్లు, 200 కోట్లు తెచ్చిపోతా ఉన్నాం. దాన్ని ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్ స్టైల్కి తీసుకెళ్లే ఆలోచనలో ముఖ్యమంత్రి గారు ఉన్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ ముఖ్యంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 3,90,00,000 సుమారు ఇచ్చినట్టున్నాం. కొన్ని వందల మందికి ఇప్పటిదాకా సీఎం రిలీఫ్ ఫండ్, ఎందుకంటే ఎల్ఓసీలు కూడా ఇవ్వడం జరుగుతాం. ముఖ్యమంత్రి గారు గతంలో ఒక సీఎం రిలీఫ్ ఫండ్ ఒకటి తేవాలంటే ముఖ్యమంత్రి గారి దగ్గర పరుగులెడతా సార్ సంతకం పెట్టించుకుంటే అయ్యింది. అటువంటిది ఈవేళ ఈ ముఖ్యమంత్రి గారు, ఆయనే గతంలో అన్నాడు ఇలా చేయలేదు. ఈవేళ ఈ ముఖ్యమంత్రి గారు సీఎం రిలీఫ్ ఫండ్కి మారు పేరు కింద ఉన్నారు. ఎందుకంటే నేనున్నాను, మీకు ఆరోగ్యంగా నా భరోసా ఉంది. నిజంగా ఆరోగ్య బీమా, ఆరోగ్య భరోసా అని కూడా అనుకోవచ్చు. మన కుటుంబానికి అన్ని చేయప్పుడు దారిని బంధించినప్పుడు ఖచ్చితంగా నేనున్నానని చెప్పి సీఎం రిలీఫ్ ఫండ్ ఆయన ఆదుకుంటున్న విధానం అయితే బాగుంది. అలాగే నెక్స్ట్ మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలని మంత్రి గారిని అడగడానికి మేము అందరం కలిసి కట్టుబడి వెళ్తా ఉన్నాం. మంత్రి గారిని కలిసి మరిన్ని కాకినాడ రూరల్లో 42 వార్డు దగ్గర ఎక్కటి 47, 48, 49, 50 వార్డులకి పూర్తి స్థాయిలో బస్ తీసుకొచ్చి చేస్తామని చెప్పి